హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. అసలు ఎవరైనా చూస్తే స్క్రిప్ట్తో కానీ లేదంటే యాక్టర్స్తో కానీ లేదు అంటే ఇంకొంచెం ఆ లొకేషన్స్ వైజ్గానో సాంగ్స్ వైజ్గానో హైప్ చేయాలి మూవీని అని చూస్తారు. బట్ ఇందులో అన్నీ బాగున్నా కూడా అన్నింటికంటే ఎక్కువగా డామినేట్ చేసేది ఏంటి అంటే బహిర్భూమి అనే ఒక టైటిల్. సో బహిర్భూమితో ఇప్పుడు మన మూవీ టీం మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో ఇక్కడ జబర్దస్త్ ఫనీ గారు ఆయనకి కానీ మీ కామెడీ అలానే ఉంది. సో నైస్ టు సీ యూ ఇన్ దిస్ మూవీ అండి. ఫస్ట్ ఎలాగూ కామెడీ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ నుంచే స్టార్ట్ చేద్దాము. సార్ ఎలా స్టార్ట్ అయింది జబర్దస్త్ నుంచి మూవీస్కి మీ జర్నీ? మూవీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి, అందులో జబర్దస్త్ పిలిచారు, అటు వెళ్ళాను, మళ్ళీ జబర్దస్త్ నుంచి సినిమాలకు వచ్చాను, అట్లా ఓకే. ఈ బహిర్భూమిలో మీరు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది మీకు? ఈ సినిమా ఫస్ట్ బహిర్భూమి అంటే ఇప్పుడు పిల్లలకి చాలా మంది తెలియదు. ఐడియా ఉంది బహిర్భూమి అంటే ఏంటో? తెలియదు కదా. బహిర్భూమి అంటే ఒక చెంబు పట్టుకుని ప్రశాంతమైన వాతావరణంలో పోవడం బహిర్భూమి అంటారు. నిజంగా మా చిన్నప్పుడు రోజుల్లో అట్లా చెంబు పట్టుకుని పోయే రోజులు ఉండే. సిటీకి వచ్చిన తర్వాత చాలా కూలిపోయారు, స్వతంత్రంగా కూలిపోయి ఇప్పుడు ఫీల్ అవుతున్నారా ఇప్పుడు? చాలా మరి కొంచెం బాగా అడవిలో చెంబు పట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఫ్రెండ్స్ తోటి ఆ ఎంజాయ్మెంట్. ఇప్పుడు యూత్ అందరూ పబ్కి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, మేము అప్పుడు బహిర్భూమికి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం. అట్లాంటి అన్ని మిస్ అయిపోయాం. ఎట్లా ఏంటి అనుకుంటున్నాం. మీరు ఈ సినిమా చూసిన మళ్ళీ కూడా ఎంజాయ్మెంట్ అంతా కూడా సో ఒక మంచి ర్యాపర్ అండ్ మంచి సింగర్ నోయల్ గారు, అసలు ఆయన సాంగ్స్ని ఎంత మిస్ అవుతున్నామంటే మీకు ఎందుకు వచ్చింది? ఈ సాంగ్స్కి ఎందుకు గ్యాప్ ఇచ్చారు? మూవీ గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సాంగ్స్కి ఎందుకు గ్యాప్ ఇచ్చారు? సాంగ్ చేయాలంటే మినిమం ఒక 3 weeks పడుతుందండి. అంటే 1 week కంపోజింగ్కి పెట్టుకున్నా, దాని తర్వాత ప్లాన్ చేసి షూట్ చేసి ఎడిటింగ్ అదంతా. సో సినిమాలకి గ్యాప్ వస్తుంది. అది అంటే అది నా చేతిలో పని ఎప్పుడైనా చేయొచ్చు. కొన్ని మంచి సినిమాలు చేశానంటే దాని తర్వాత లక్కీగా నా పాటలు నేను ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అందుకని కూడా కొంచెం నేను గ్యాప్ తీసుకుంటా, సో దట్ ఐ కాన్సన్ట్రేట్ మోర్ అండ్ మూవీస్. ఓకే. సో మీరు మూవీస్ చేస్తున్నట్లయితే మీకు మూవీస్లలో చూసుకుంటే కూడా కొంచెం గ్యాప్ వస్తుంది. అవును. ఎందుకండి? రీజన్ ఏంటి? సో బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత కొంచెం నాకు హెల్త్ బాగుండకపోవడం అండ్ బిగ్ బాస్ టైంలో నేను 2-3 ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యా. ఓకే. అదేంటంటే కరోనా రావడం వల్ల గ్యాప్ వచ్చింది కదా, ఉంటాయో లేవో తెలీదు. నేను వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయాయి యాక్చువల్లీ. ఓకే. సో నేను వెళ్ళి కమిట్ మళ్ళీ బాగోదు కదా, మళ్ళీ వెళ్ళి మనం లేదు నా తీసుకోండి అని అంటాం. అంతవరకే ప్లానింగ్స్ కూడా అయిపోయాయి. కొన్ని మంచి ప్రాజెక్ట్స్ మిస్ అయ్యా. ఓకే. సో అలా మళ్ళీ ఐఎమ్ ట్రైయింగ్ బ్యాక్. ఓకే. సో బహిర్భూమి ఈ టైటిల్ విన్న తర్వాత మా అందరికీ టైటిల్ ఏంటి ఇలా ఉంది, అసలు స్టోరీ ఎలా ఉంటుంది అనేసి మాకు ఒక ఎగ్జైట్మెంట్ అని చెప్పొచ్చు. ఏంటి అసలు తెలుసుకోవాలి అని ఒక ఇది క్రియేట్ చేశారు మీరు ఫస్ట్ ఆ స్టోరీ విన్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి? సో వర్కింగ్ టైటిల్ ఇదే మాకు రాంప్రసాద్ డైరెక్టర్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అదే చెప్పారా? వర్కింగ్ టైటిల్ అదే, కానీ వేరేది అనుకుంటున్నాము అని అన్నారు. కానీ కథ విన్నప్పుడు ఇది యాప్ట్ అనిపించింది. సో అండ్ దాని తర్వాత మా ప్రొడ్యూసర్ గారు గట్టి ఫిక్స్ అయిపోయారు. సో నాకు వచ్చే మెసేజెస్ కూడా అలానే ఉంటాయి. అంటే ఏంటి టైటిల్ అది, అసలు ఏంది సినిమా సబ్జెక్ట్ ఏముంటుంది అది అని. సీన్ అన్న మీకు కూడా అంతేనా? అక్కడ ఆ పోస్టర్ని చూస్తే అమ్మాయి ఏమో చాలా సాఫ్ట్గా ఇన్నసెంట్గా ఒక విలేజ్ గర్ల్ లాగా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్ని చూస్తేనేమో కొంచెం తేడా కొడుతుంది. వాట్స్ ద మ్యాటర్? తేడానే రిషిత గారు చెప్పండి. రిషిత గారు తేడా అంటే మీన్స్ అంటే మీరు సినిమాలో నార్మల్గా తేడా అడుగుతున్నారు. అలా కాదండి. ఏంటి అంటే కొంచెం ఇన్నసెంట్గా లుక్స్ ఏమో అలా ఉన్నాయన్నమాట. మీరు ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అందులో అయినా లేదంటే ఇందులో అయినా. కాకపోతే పోస్టర్ మీద చూసుకుంటే మాత్రం ఒకసారి చూడండి ఎలా ఉందో. కొంచెం హారర్ లేదంటే కొంచెం కన్ఫ్యూజింగ్, అసలు ఏంటి అని చెప్పకుండా ఉంది. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో? ఇప్పుడే అంతా చెప్పేస్తే మీకు అంతా చెప్పకండి, కొంచెం చెప్పండి. చెప్పండి పర్లేదు. సో బేసిక్గా అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే. 2 shades ఉంటాయి, అది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. ఓకే.
ఓ చాలా చెప్పేసా అంటే నోయల్ గారు చెప్తూ ఉంటే కూడా ఇంకా అంతే అని ఈయన ఆపేస్తున్నారు. అంటే చాలా తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అది రిలీజ్ చేయకుండా బాగుంటుంది థియేటర్లో. ఓకే ఫైన్. సో అప్పుడే చూడాలన్నమాట. అందరితో కనెక్ట్ అయి ఉంటుంది ఓకే సినిమా. ఓకే, మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా, మనం ఇంతకుముందు ఈయన మూవీస్ చాలా చూసాము. కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదన్నమాట. చిత్రం శ్రీను గారిది. హాయ్ అండి. సో ఎలా ఉన్నారు ఇన్ని డేస్? అసలు మీ కామెడీ మిస్ అయ్యాము. అంటే అందరూ కూడా చాలా ఒక ఈ హ్యూమర్ ఉండాలి, ఇలాంటి టైమింగ్ ఉండాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీ కామెడీ మిస్ అయ్యాము. ఎందుకు? మిస్ అయ్యేది ఏం లేదు. జరుగుతున్నాయి అంటే ఇప్పుడు అప్పుడు ఏంటంటే హీరో ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమాలో ఉంటాం. ఓకే. అది ఎప్పుడు హీరో ఫ్రెండ్స్ పర్మనెంట్ ఎవరు ఉండరు. మా ముందు మా సీనియర్స్ తర్వాత నేను శ్రీనివాస్ సునీల్ మా తర్వాత మళ్ళీ కృష్ణ అంటే ఆ ప్లేస్ హీరో ఫ్రెండ్స్ ప్లేస్ ఎప్పుడు పర్మనెంట్ కాదు. అంటే జనరేషన్ బట్టి ఏజ్ బట్టి మనకు కూడా ఏజ్ అవుతుంది. మనకు కూడా ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ ఇవ్వడం. సో ఇక్కడ నుంచి ఈ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ నుంచి అప్పుడు ఎక్కువ కామెడీ క్యారెక్టర్ చేస్తాం. ఇంకో క్యారెక్టర్ ఇంకో జోనర్ షిఫ్ట్ అవ్వడానికి చిన్న గ్యాప్ దాన్ని అర్థం చేసుకుని చేయకుంటే చాలు. ఓకే. సో ఆ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి మీకు టైం పట్టింది. ప్యాటర్న్ చేంజ్ చేయడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా ఇప్పుడు వరకు అవి చేశారు కదా, ఇది ఇస్తే చేయగలరు లేదా ఆలోచనలో ఉంటారు. ఒకటి చేసి బయటకు ఇప్పుడు ఈ సినిమాలో చాలా మంచిగా ఇది చేసి బాగుంది అనుకో, ఇంకో డైరెక్టర్ ఈ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ చేయించొచ్చు ఇదంతా అనుకుంటారు. ఈ స్టోరీ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గర ఇది యాక్చువల్గా నా ఫ్రెండ్ ఈ సినిమా డివో. ఓకే. నాకు బాగా ఫ్రెండ్. సో ఒక సినిమా చేస్తున్నాను. ఇది నాకు ఫోన్ చేస్తే అవును ఒకసారి కలిసాను. నా క్యారెక్టర్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది బాగుంది, చాలా బాగుంది. ఓకే ఇంకా అంతే షూట్కి వెళ్ళిపోయాను. అంటే క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే. ఈ క్యారెక్టర్ చూస్తే నాకు ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకండి? అన్ని రేపులే నేను చేస్తుంటే బాగుంది అనిపించింది కానీ మూడు రేపులు కనీసం ఒకటి కూడా నాకు బాగా బాధపడుతున్నారు. సో ఈ మధ్యకాలంలో శ్రీనంద మీరు కామెడీ మిస్ అవుతున్నారు కదా, కానీ యాజ్ అన్ యాక్టర్ ఎంత ఇవాల్వ్ అయ్యారు. అంటే ఇప్పుడు పొలి మీద అవన్నీ చూస్తే అంటే అరే ఇలాంటి రోల్ చేస్తే బాగుండని ఎవరైనా యాక్టర్స్ ఫీల్ అవుతారు. అంత మంచిగా యాక్టర్ చేస్తున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ. శ్రీనంద నాకు చాలా ఇష్టం. చాలా అంటే మంచి టైమింగ్. సో ఇప్పుడున్న స్పేస్లో కూడా ఈజ్ క్రియేటింగ్ ఇస్ ఓన్ ఇంపాక్ట్ విచ్ ఇస్ రియలీ గుడ్. ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓన్లీ అంటే కమెడియన్గానే అనుకున్న మాకు లేదు, నాలో ఈ షేడ్స్ కూడా ఉన్నాయి, ఇది కూడా నేను ఇంత చక్కగా చేయగలను అనేసి చూపిస్తున్నారు అనమాట. అన్నీ చేయాలి. సో అలా నేను ఇద్దరిలో చూసి ఒకటి అల్లరి నరేష్ గారు ఇమ్మీడియట్గా స్విచ్ అయ్యారు. గమ్యం అలాంటి సినిమాల్లో అసలు భలే చేస్తారు కదా. శంభో చూసిన రీసెంట్గా కూడా చేస్తున్నారు కదా అలా రీసెంట్గా కూడా. అండ్ అలా శ్రీనన్న అంటే చాలా తక్కువ మందికి వస్తుంది. అంటే బాగా కామెడీలో పండిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఒక చేంజ్ ఒక యాక్టర్స్ లాగా అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. వెరీ హ్యాపీ ఫర్ యూ అన్న. సూపర్. అండ్ ఇక్కడ వచ్చేసి గరిమా సింగ్ కదా. యాక్చువల్లీ ఏంటి అంటే ఈవిడకి ఈవిడికి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఇప్పుడు నేను ఈవిడ్ని హిందీలోనే అడగాలి. సో ఆప్ కైసా హై? बहुत अच्छा है. अच्छा है. बहुत, मेरा हिंदी कैसा है? आपका हिंदी बहुत अच्छा है. मुझे समझ में आ रहा है उनका हिंदी लाइक बहुत अच्छा हिंदी है. सीरियसली आपको कैसा लगा ये शूटिंग? बहुत अच्छा रहा और मेरा बहुत 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 अच्छा एक्सपीरियंस रहा. दिस इज़ माय फर्स्ट फिल्म. सो नोएल, ऋषिता सर सबके साथ बहुत बहुत अच्छा एक्सपीरियंस रहा. देन प्रोड्यूसर सर, डीओपी सर, प्रवीण. हाउ यू गॉट दिस स्टोरी? हिंदी में क्या बोलते हैं? हाउ यू गॉट दिस स्टोरी? हाउ डिड दे अप्रोच यू? प्रवीण सर डीओपी प्रवीण सर. लाइक उन्होंने मुझे कॉल किया. मैंने हाँ ठीक है स्टोरी बताया मुझे, मेरा कैरेक्टर मुझे एक्सप्लेन किया उन्होंने. देन हाँ ठीक है मैं आ रही हूँ. आपका कैरेक्टर क्या है? लीला. व्हाट्स द कैरेक्टर शेड? कैरेक्टर आई शेड. आपका कैरेक्टर बाप रे इतनी हिंदी में अड़गाला. नॉट आई शेड. Noel, please help me. So she is asking what is your main role in the Role. film? How important is your English role for the film? Yeah, awesome. Okay. It's an important character. So
simple girl, Okay. normal. Then there is a second lead. मैं इनसे प्यार करती हूँ इसमें. That's a ఓకే हाँ. Then I'm sacrifice my love. ఓ మై సాక్రిఫైస్ గాడ్ Yes, sacrifice is the- ఈమె వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది మాకు మా No, batch no. అందరికీ. I know कि ये पहले से उससे సాక్రిఫైస్ प्यार करते हैं, but मैं sacrifice. ఈయన నా వెంట పడుతుంటే no. ఆమె ఈయన వెంట పడుద్ది. ట్రయాంగిల్ ఇక మేమందరం ఆయన పడతాం. नहीं, बट मैं ट्राई करती हूँ ना इसमें कि काश मेरे पास आ जाए, बट वो रिस्पॉन्स ही नहीं देता है मुझे. ఓకే हाँ, ऐसा क्यों नोएल जी देना అలా चाहिए కథ ना. రాశారండి నాకు problem లేదు. కాదు నిన్ను కూడా క్యా కైసా అని తెలుగు అర్థం చేయండి. కైసా ఆమె అంటే ఆవిడ మరదలు అర్థం క్యారెక్టర్ కావాలి కదా చేస్తుంది అనమాట. యాక్చువల్లీ హీరోకి మరదలు. ఓకే సో రిషిత గారు మీకు ఈ స్టోరీ ఎలా వచ్చింది? స్టోరీ లేదండి, నేనేం తెలియదు. మా డైరెక్టర్ గారు అండ్ రామ్ ప్రసాద్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు మీకు? అప్రోచ్ అంటే యాక్చువల్లీ నాకు ముందుగానే తెలుసు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట అట్లా. అండ్ ప్రొడ్యూసర్ కూడా ఫ్యామిలీ ఫ్రెండే. ఓకే అందుకని సినిమాలో ఉందండి, తర్వాత మేము అందరం ఉన్నాం. అయ్యయ్యో. ఓకే అంటే ఈ సినిమా మొత్తం ఇది నిజంగా అందరూ మనం అంటాం కదా, ఫ్యామిలీ లాగా చేసాం, పిక్నిక్ లాగానే. నిజంగా అలాగే జరిగింది. ప్రొడ్యూసర్ లాగా ఏం చేయలేదు. అందరం మన ఫ్రెండ్లీ చాలా మంచి వేరు గారు ఆయన ఈ సినిమా పెట్టారు, ఆయన మంచి మంచి సినిమాలు చేయాలి. తర్వాత దీని వెనకాల మనం అందరం కోఆర్డినేట్ చేసి అంతా సెట్ చేసి ఓకే ప్రవీణ్ గారు డిఓ, తర్వాత మన డైరెక్టర్, మన ముగ్గురు కలిసి అంత సెట్ చేసి అంతా ఈ ప్రాజెక్ట్ ఇలా రావడం కారణం అందరం సమిష్టిగా వర్క్ అయింది. సో ఏంటంటే నెల్లూరులో జరిగింది. తనకు మంచి మొత్తం షూట్ మొత్తం నెల్లూరులోనే ఉంది. యాక్షన్. ఓకే మొత్తం అంతా అక్కడ A to Z అంతా చూసుకుంటాను. అండ్ ప్రవీణ్ భయ్ రామ్ ప్రసాద్ గారిది ఫస్ట్ సినిమా, ఆయన ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయింది రామ్ ప్రసాద్ గారికి. అండ్ చాలా ఈజీగా చేసుకోగలిగాం మేము అందరం కూడా. అంటే ఒక కాల్ షీట్కి ఫిక్స్ అవ్వకుండా 1.5 కాల్ షీట్స్ ఎంత అవసరమైతే అంత ఉండి మేము పుల్ ఇట్ ఆఫ్. ఎందుకంటే వేరే ప్లేస్కి వెళ్ళి షూట్ చేసినప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా, సో అవన్నీ లేకుండా చాలా బాగా చూసుకున్నారు యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ వెంట్ రియలీ వెల్. ఓకే ఎన్ని డేస్ పట్టింది షూటింగ్? ఓవరాల్ ఒక 20 days. 20 days. ఎందుకంటే 1.5 call sheets ఎక్కువ. చేసాం కాబట్టి 1.5 call వన్ sheets. సార్ సింగిల్ కాస్ట్ కాబట్టి 1.5 కాస్ట్ ఎక్కువ ఆల్మోస్ట్ 10 days పైన చేసాం. ఓకే మనంతా నెల్లూరు స్టేయింగ్, Okay. నెల్లూరు పక్కన ఒక విలేజ్ లో షూట్. మొత్తం ఒకటే దగ్గర జరిగిందా షూట్? ఆల్మోస్ట్ అంటే ఈ సినిమా అంతా కూడా విలేజ్ జరుగుతున్నట్టే ఓకే కథ ప్రకారం. అమ్మా ఒక్క నిమిషం, ఇది ఫ్యామిలీ మూవీ అన్నారు కదా, ఫ్యామిలీ మూవీ అయినా కూడా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు క్రియేటివ్ ఫ్యామిలీస్ కూడా పేమెంట్ ఇచ్చారు. ఓకే రియల్లీ ప్రొడ్యూసర్ వెరీ క్రియేటివ్, జెన్యూన్ ప్రొడ్యూసర్. ఇట్లాంటి ప్రొడ్యూసర్లు ఉంటే మా అందరం కూడా 4 పైసలు రియల్లీ వెరీ గ్రేట్. జెన్యూన్ గా ఇగో ఇంత అంటే పిలిచి కంపల్సరీ చేతిలో పెట్టి ఇక ఏ రేపటి తీసుకో పైసలు అని ఆయన క్యారెక్టర్ పిలిచి చేతిలో పెట్టి. అంటే యాక్చువల్లీ సినిమా చేయడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్ చెప్పినట్టు ఆయన ఎంత జెన్యూనో పక్కన వాళ్ళు కూడా అంత జెన్యూన్ ఉంటేనే ఆయన ట్రావెల్ చేస్తారు. He's a very genuine person, yeah. జెన్యూన్ లేకపోతే ఆయన పట్టించుకోరు. అంటే జస్ట్ ఎవరైనా ఒక పర్సన్ మోసం చేసినా ఏదైనా కానివ్వండి జస్ట్ అక్కడికి వదిలేస్తారు అంతే, ఇంకా మళ్ళీ ఆయన ఎంటర్ అవ్వరు. అంటే ఇండస్ట్రీలో ఇలాంటి పర్సన్స్ ఉండడం, అంటే ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు ఈ కాలంలో అలాంటి పర్సన్స్ ఉండడం చాలా తక్కువ అనేసి వింటూ ఉంటాం. అలాగే మీ విషయానికి వస్తే మీరు ప్రియాంక సింగ్తో ఒక మూవీ చేసి మధ్యలో ఆగిపోయింది అనేసి ఒకటి వచ్చింది టాక్. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే ఒక్కొక్కసారి అదృష్టం అనేది కూడా ఉండాలి అంటారు. అది మీ లైఫ్లో ఎలా ప్లే చేసింది? ఆగిపోయిందంటే అదే ఇప్పుడు చెప్పాను కదా, అలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలంటే మా డైరెక్టర్స్ లాంటి మంచి వాళ్ళు ఉండాలి, మా డిఓపి లాంటి నమ్మకస్తులు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ప్రొడ్యూసర్స్ నిలబడి ముందుకు వెళ్ళాలంటే మాత్రం అలాంటిప్పుడు వాళ్ళ నమ్మకం మీదే సినిమా చేస్తారు. నిజం చెప్పాలంటే నా నమ్మకం కాదండి, నేను యాక్ట్ చేస్తున్నానని సినిమా చేయలేదు. బట్ ఇప్పుడు మనం ఒక రూపాయి తేవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఊరికే ఎవ్వరికీ రాదు రూపాయి అనేది. ఆయన ఎంత కష్టపడితే ఆ డబ్బులు ఆయన సమకూర్చుకోగలడు. ఒక ఫ్యాషన్ అనేది మనం డబ్బులు ఉంటేనే అది చేయగలం కూడా, మనం ఏదైనా అది నిలబడాలంటే. ఆయనకి సినిమా తీయాలని ఫ్యాషన్ ఉంది. ఇంతకుముందు సారు చేసి డబ్బులు పోగొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి 20 years బ్యాక్. ఓకే ఇప్పుడు అలా జరగొద్దు. మంచి టీంని ఆయన ఎంచుకున్నారు. ఆ టీంతో వర్క్ చేయడం మాకు హ్యాపీ అనిపించింది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఆయన అందరం మంచిది దొరికింది. ఎందుకంటే
డిఓపి గారు ప్రవీణ్ ఉన్నాడా, ఆయన నైట్ 2ంటికి కూడా నిద్రపోడు. 2ంటికి ఫోన్ చేసినా కూడా అలాగే ఉన్నాడు. నేనేదో పక్కన షూటింగ్ చేసి 2ంటికి వస్తే నేనేదో కూడా లేకపోడు. ఎంత మొహం అంటే నేనేదో లేపి వెంకట నువ్వు పనిగా తీసుకున్నాడు ఆయన 2ంటికి ఏడు ఉండాలి. నేను నన్ను నిద్రపోయినా ఆయన నిద్రపోయి ఎవరు వస్తున్నారు 2ంటికి మళ్ళీ 3ంటికి వరకు చేస్తారా. మార్నింగ్ అందరికంటే ముందు లొకేషన్లో వచ్చేసి అంటే ఆయన నిద్రపోరా? షూట్ లో ఆయన నాకు తెలిసి మేబీ నిద్ర చాలా తక్కువ. ఇప్పుడు కూడా సినిమా స్టార్ట్ అంటే మేము స్క్రిప్ట్ రాసే దగ్గర నుంచి అండ్ మా డైరెక్టర్ కానీ అండ్ మా డిఓపి గారు కానీ వాళ్ళు నిద్ర నిజంగా చాలా తక్కువ పోయి ఉంటారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది అవుతుందండి. ఎవరు కూడా మిస్అండర్స్టాండింగ్ ఏదన్నా కానివ్వండి, కలిసి వర్క్ చేసుకుంటే నిజంగా ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయొచ్చు. సూపర్. అయితే అసలు నేను స్టోరీ గురించి కూడా డైరెక్టర్ గారిని మూవీ గురించి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. బట్ డైరెక్టర్ గారు ఇక్కడ మనతో పాటు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ఆ క్వశ్చన్స్ కూడా. బహిర్భూమి అనే టైటిల్ ఎవరు ఫస్ట్ చూస్ చేశారు? ఇది డైరెక్టర్ గారా లేదంటే? అంటే ఇది వర్కింగ్ టైటిల్ అండి. కథ చెప్పినప్పుడే వర్కింగ్ టైటిల్ ఏంటి అని అడుగుతాం కదా, టైటిల్ ఏమనుకుంటున్నాను. వర్కింగ్ టైటిల్ బహిర్భూమి అని పెట్టుకున్నారు. మీరు కథ చూస్తే అంటే మీరు సినిమా చూస్తే మీకు యాప్ట్ అనిపిస్తుంది. కానీ అదే మధ్యలో వీ హ్యాడ్ అవర్ ఓన్ సజెషన్స్, ఇట్లుంటే అట్లుంటే బాగుంటుందేమో అని. కానీ మా ప్రొడ్యూసర్ గారు ఫిక్స్ అయ్యారు. అంటే అది చాలా పాజిటివ్గా ఆయన ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో వీ ఆల్సో అంటే ఇక సరే మనం కూడా అంతే పాజిటివ్గా ఉంటే మంచి జరుగుతుంది. అల్టిమేట్లీ ఎవరైనా మంచి జరగాలనే చేస్తారు. ఆయన పెట్టుబడి పెట్టారు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. మనం ఏంటి సినిమా పరంగా ఆలోచిస్తాము, క్యారెక్టర్ పరంగా ఆలోచిస్తాం, కానీ బిజినెస్ పరంగా ప్రొడ్యూసర్ గారే ఆలోచించగలుగుతారు. సో ఆయన తెలుసు కాబట్టి లేదు పోయా మీరు ఫిక్స్ అంటే ఫిక్స్, ఇంకా మనం ఇంకా సమస్య లేదు అని చెప్పి వి ఆల్. అండ్ ఇప్పుడు మీరు అప్పటి నుంచి టైటిల్ నుంచే మాట్లాడుతున్నారు. అది ఒక రకమైన ప్రమోషనే కదండి. ఎగ్జాక్ట్లీ అదొక రకమైన హిందీలో అక్షయ్ కుమార్ గారి సినిమా సినిమాకి. సో అలాగే ఇది ఈ సినిమాకి చాలా కథ అక్కడ జరుగుతూ ఉంటుంది. దానికంటే ఎక్కువ చెప్పలేము. కథ అక్కడ జరుగుతుంది. నైస్. సో చిత్రం శ్రీను గారు, మీరు చెప్పారు కమెడియన్ నుంచి వేరే రోల్స్కి స్విచ్ అవ్వడానికి టైం పడుతుంది అనేసి. మీకు ఇలాంటి రోల్ చేస్తే బాగుండు అనేసి ఏ క్యారెక్టర్ అయినా చూస్తే అనిపించిందా? ప్రస్తుతం అయితే కొంచెం సీరియస్ క్యారెక్టర్ మీద పెట్టాను, చూద్దాం చేస్తున్నాం. అంటే పొలిమేర అంత చాలా బాగా సక్సెస్ అయింది కాబట్టి తర్వాత కొంచెం ఆ క్యారెక్టర్ పడుతుంది చేస్తాడు. సో అదే ఒక నమ్మి ఇస్తే తర్వాత లైఫ్ బాగుంటుంది. అలాగే పొలిమేర డైరెక్టర్ నమ్మించాడు. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ నన్ను నమ్మాడు, మంచి క్యారెక్టర్ అందుకే ఇచ్చారు. అండ్ ఇది కూడా మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే నోయల్ గారు, మీరు కూడా ఇప్పుడు ఎలాగో మూవీ స్టార్ట్ చేశారు కాబట్టి అంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అనేసి మీకు అనిపించిందా? నాకు శివపుత్రుడిలో విక్రమ్ గారి క్యారెక్టర్ అంటే ఒక డైలాగ్ ఉండదండి ఆ క్యారెక్టర్కి. ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతారు. చాలా కష్టం అండి అది. ఒక ఆర్టిస్ట్కి డైలాగ్ చెప్పడం అనేది సగం జాబ్ అయిపోయినట్టే. మంచి ఎక్స్ప్రెషన్తో చెప్తే 100% మార్కులు పడినట్టే. కానీ డైలాగ్ లేకుండా వాడు ఏం ఫీల్ అవుతుందో కన్వే చేయడం అనేది అద్భుతం అసలు. నాకు అది చూసినప్పుడే చాలా ఫీల్ అయ్యా. అంటే అరే అసలు ఆయన ఏం చేస్తున్నా అంటే నాకు చాలా నచ్చింది. మనకు ఒకటి నచ్చినప్పుడు మనకు అది చేయాలి, అలాంటి చేస్తే బాగుండని అప్పటి నుంచి నాకు అది ఇన్స్పిరేషన్. అలా చేస్తే అలాంటిది వాడు ఆర్టిస్ట్ అది ఫిక్స్ అయిపోయాను అసలు. ఇందులో కూడా నోయల్ది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చెప్పకూడదు, బాగా చేశాడు. సాంగ్ లోనే ఉంది. సాంగ్ లో ఉంది కాబట్టి ఫుల్ ఫన్. హీరో అవి కూడా ఫన్ చేస్తారు, సీరియస్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, అన్ని ఇందులో సూపర్. ఐ లవ్ యూ సో మచ్. అంటే నాట్ ఓన్లీ హీరో అట్లా చేయబెట్టి అట్లా అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో, అన్ని షేడ్స్ అక్కడే పక్కన అవుతా ఉంటారు. ఎమోషన్ ఉంటుంది, చాలా రియల్లీ గ్రేట్. అది నత్తి ఉందనేసి మీరు ఏంటి ఫస్ట్ లుక్ లాంచ్ లో కూడా చెప్పారనమాట. ఆ క్యారెక్టర్ చేయడం మీకు కష్టం అనిపించిందా? లేదండి, యాక్చువల్లీ నేను అది బాగా చేస్తున్నానా లేదా అనేది నాకు చాలా భయపడ్డాను. ఎందుకంటే కరెక్ట్ కన్వే అవ్వకపోతే మనం అది బాగోదు, అది సైడ్ ట్రాక్ అవుతే అసలు బాగోదు. సో పక్కన ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఈజియర్ ఫనీ బాయ్ అవ్వాలని. మా ఫస్ట్ సీన్స్ దగ్గర నుంచే నత్తి అనేది ఉంటుంది కాబట్టి ఆయన ఫన్ జనరేట్ చేయడం అదంతా కూడా ఇట్ వాజ్ చాలా ఈజీ అయింది. బేసిక్గా డైరెక్టర్ కూడా హీ వాజ్ వెరీ క్లియర్, ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అది ఇదని నాకు చెప్పి గైడ్ చేసి, ఎందుకంటే అలవాట్లేదు పని మనకి. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది మనం ప్రాపర్గా కన్వే అవ్వాలి, లేదంటే బాగోదు.
సో కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా కామెడీ అప్పుడు అది ఎట్లా చేసిందో కొన్ని ఎమోషన్ సీన్స్ లో కూడా ఎంత ఆ డైలాగ్ చెప్పాలి ఫేస్ లో బారస్టింగ్ నిజంగా నేను అది మాత్రం ఫిదా అయిపోయినా ఎందుకంటే బారస్ట్ లో ఎమోషన్ చేస్తూ ఉంటాడు It's a horror scene. సూపర్ Horror scene. అది చెప్పి मुझे याद ओके ओके కాదు ఆ పిల్లకి నేను మనసులో అనుకుంటున్నా మనం అంతా నవ్వుకుంటున్నాం ఆ పిల్ల కామ్గా చూస్తుంది ఈ పిల్లకి అర్థం కావట్లేదు ఏం ప్రతి గ్యాంగ్ లో ఒకరు ఉంటారండి కదా, ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. ఎంత మనం కష్టపడి అరే కవర్ చేద్దాము దాచి పెడదాము ఇక్కడ మాత్రం ఇది ఇది ఆ పిల్లకి ఇంతవరకు ఏం మాట్లాడడం అర్థం కాలేదు కదా, ఆ పిల్లకి ఇంతవరకు మనం ఏం మాట్లాడదు. పిల్ల పాపం క్యా అంటుంది వెరీ గుడ్ कुछ तो बोल नहीं नहीं मैं बोल रहा हूँ, मैं हिंदी में बोल देता हूँ. స్టోరీ आप अच्छा नहीं नहीं अच्छा बोल दिया. नहीं नहीं मुझे लीक नहीं करना ना अभी. नहीं नहीं कुछ नहीं. आप वो एक्सप्रेशन लाइक सर बता रहे थे ना वो क्या क्या था नहीं एक बार करके बता ना. कौन सा చేయి మాట్లాడు मैं जब ये एक्सप्रेशन देख रही थी ये सब लोग सब साथ में थे मैंने क्या होगा आगे अभी मैं उस टाइम पे प्रेजेंट थी मैं ही थी ना मैं ही थी मैं भूल गई क्या ठीक है बोलो तब ये जो डर वाला सीन मैंने देखा ना इट्स नॉर्मली डिफरेंट बट वो डर के साथ वो जो ये कर रहे थे इट्स ऑल वेरी डिफरेंट वो करना टफ था मेरे जैसे इंसान के लिए तो बिल्कुल टफ था मैं देख रही थी मैं ఆమెకు కూడా ఏం అర్థం కాలేదు. सेम वो अभी नहीं आ सकता అర్థమైంది పని చెప్పింది అర్థమై సేమ్ రియాక్ట్ అయింది సేమ్ ఉన్నాను ఆ రోజు నేను అలా ఉన్నాను అని తన ఉద్దేశం యా బాగా చేశాడు షీ సో స్వీట్ పాపం తనకి ఏం జరుగుతున్నా అర్థం అవుతలేదు బట్ స్టిల్ షీఈస్ ట్రైయింగ్ టు ఇంటరాక్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ లైక్ టు डू? मुझे आपको क्या क्या रोल्स पसंद आता? मुझे नेगेटिव ज्यादा पसंद Negative. yes I love negative లేదు I love negative I do already negative This is your first film, right? this is my first film yes आपको तेलुगु आया? अरे इन लोगों ने मुझे झेला है ना तेलुगु में क्या क्या आया? కొంచెం एक बार थोड़ा तेलुगु बात में करो it's ना. a బాగున్నారా బాగున్నాం. అందరికి నమస్కారం చెప్తా అండ్ చాలా బాగుంది లైక్ बहुत अच्छा और చెప్తా చెప్ थोड़ा కొంచెం it's a little bit word but I थोड़ा थोड़ा सबसे सीखा मैंने thank you so much సో ఫైనల్ గా బహిర్భూమి అనే ఒక సినిమా గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మన ఆడియన్స్కి థియేటర్కి వచ్చి చూడాలి, ఎందుకంటే ఇప్పుడు పెద్ద మూవీస్ కూడా థియేటర్కి వచ్చి చూడాలి అంటే చాలామంది కొంచెం బద్ధకం పెరిగో లేదంటే మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయో వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు. బట్ స్టిల్ కంటెంట్ బాగుంది అంటే డెఫినెట్గా వాళ్ళు వచ్చి చూస్తున్నారు. సో బహిర్భూమి అనే కంటెంట్ బాగుంది అని చెప్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి రీజన్ ఇవ్వాలి, మీరు తప్పకుండా రావాల్సిందే అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో వేణుమాధవ్ గారు 20 years బ్యాక్ ఒక సినిమా చేశారు. ఆయన 20 years వరకు మళ్ళీ ఏమీ చేయకుండా ఈ కథ నచ్చి మళ్ళీ 20 years తర్వాత ఒక సినిమా చేశారు. సో ఆయన ఎంత నమ్ముంటే చేస్తుంటారు ఆ సినిమా. ప్రొడ్యూసర్ మా వేణుమాధవ్ ప్రొడ్యూసర్ గారు. సో 20 years తర్వాత ఒక ప్రాజెక్ట్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేశారు ఆయన. అదే కాకుండా మీరు పాటలు విన్నారు, నాకు పాటలు చాలా ఇష్టం ఈ సినిమాలో. ఆల్ ద సాంగ్స్ ఆర్ మై ఫేవరెట్స్. అంటే ఇది బాగుంది అది దానికంటే ఇది ఎక్కువ బాగుందని అంటాం కదా, అలా కాకుండా నాకు అన్నీ ఇష్టం, చాలా నచ్చాయి. ఆయన ఆర్ఆర్తో నేను మొన్న సినిమా చూసాను, అసలు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ప్రవీణ్ భయ్య ఇది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆయనతో ఎప్పుడు నుంచో సినిమా అనుకుంటున్నాను, లక్కీగా ఈ సినిమా కుదిరింది. అండ్ రామ్ ప్రసాద్ గారి ఇది ఫస్ట్ సినిమా, కానీ అలా అనిపించదు డెఫినెట్లీ. అండ్ ఆయనకి ప్రవీణ్ గారి సపోర్ట్ చాలా హెల్ప్ అయింది. సో ఒక ఓవరాల్గా ఇప్పుడు ఇది క్యారెక్టర్ బేస్డ్ సినిమా. ఇది జనరల్లీ మనం సినిమాలు చూసినప్పుడు ఏవి ఎక్కువ నచ్చుతాయి అంటే మన క్యారెక్టర్లు గుర్తుండిపోతాయి. లైక్ ఇప్పుడు సే బాహుబలి, సే రంగస్థలం, మీకు కొన్ని క్యారెక్టర్లు అలా గుర్తుండిపోతాయి. అలా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. బేసిక్గా సీన్ అన్న క్యారెక్టర్, పనిపోయే క్యారెక్టర్, తన క్యారెక్టర్ దీని క్యారెక్టర్ అయితే క్రేజీ ఉంటుంది. అవును, ఏదో ఒకటి ఒక లింక్ ఉంటుంది. అండ్ తనదైతే చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్, అసలు క్లైమాక్స్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. శ్రీనాథ్ కూడా మేజర్గా క్లైమాక్స్ స్టార్ట్ అయ్యేది శ్రీనాథ్తో. ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. మేము ఒక అంటే జెన్యున్గా ఇంతమంది ఒక ప్రాజెక్ట్ని నమ్మి చేశాను, ఎందుకంటే దే వాజ్ సంథింగ్ ఇన్ ఇట్. సో యా, సో డెఫినెట్గా ఇంత బాగుంది కాబట్టి థియేటర్కి వచ్చి చూడాల్సిందే అంటారు. అలాగే ఈ మూవీలో మీ డైలాగ్ డెలివరీ కానీ నతితో మాట్లాడడం కానీ చాలా కష్టము
అండ్ అంత బాగా చేశారు అని కూడా చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఒక చిన్న డైలాగ్ మాకోసం. ఏ చెప్పను, కామెడీ చెప్తే తెలిసిపోతుంది. గౌరీ ఎక్కడికి వెళ్తారా? ఓకే, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అరే రే రే నువ్వు చెప్పారు కానీ అది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సో ఈ అమ్మాయి అంటే బేసిక్గా చాలా ఇష్టం ఉంటుంది, అంతే భయం ఉంటుంది చెప్పగలుగుతానా లేదా అని. నేను చెప్పారా చెప్పాను, లేదా ఇంతకి? చెప్పా, పాట కూడా వచ్చింది కదా. ఓకే, ఒక్కోసారి అయితే మనోడు ఇట్లా ఉంటాడు, చెప్పాడు చెప్పాడు మీ అందరూ ఫ్రెండ్స్ అంటే గా వస్తుంది. గా గా అని లోపల వెళ్ళిపో. హలో హలో ఇంకా ఉంటారా ఇట్లుంటా సినిమా మొత్తం. ఫైనలీ వన్ సాంగ్. సాంగ్ బాగున్నాయి సాంగ్స్ కూడా. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వాడితే బాగుంటుందండి. అవును. మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి స్పెషల్ ఎంట్రీ ఇద్దాం ఒకటి. ఓకే ఫైన్, యా కమ్ ఆన్. యా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి స్వాగతం చెప్పొచ్చు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇప్పుడు ఇందులో బహిర్భూమిలో సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం బాగుంది. సో మీరు ఇందులో ఒక పాట మా గురించి, మా ఆడియన్స్ గురించి పాడితే బాగుంటుంది. I'm a very bad singer. అందులో ఇప్పుడు అసలు బాగాలేదు కొడుతూ ఇప్పుడు ఒక లైన్ పాడతా డోర్ కూడా కనపడదు, తను కూడా అడిగితే బాగుంటుంది. ఇద్దరు కలిసి పాడనుకోండి. నేనైతే ఒక హుక్ రేంజ్ పాడతా, ఓకే. అది మన రిలీజ్ సాంగ్. సో హీరో గారు నత్తి కాబట్టి సినిమాలో దాన్ని బేస్ చేసుకొని సాంగ్ చేస్తాం. ఓకే, ఎలా ఉంటుందంటే పాట పాడుతూ మధ్యలో గ గ గ గుండెల్లో గాయం గుచ్చేసావే మనసంతా ఏదో చేసేసావే ఇట్లా వస్తుంది సాంగ్. నైస్. సో దీనికి మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మ్యూజిక్ పరంగా? మ్యూజిక్ కంఫర్ట్, ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు అక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్టర్ గారు వెరీ క్లియర్, అండ్ బ్రో కంటే ఆల్రెడీ మ్యూజిషియన్ స్కూల్గా ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా నోయల్ గారు? అయ్యో ఆయనకి ఇచ్చేంత అవ్వాలి. హీ వాజ్ వెరీ గుడ్. ఆయన యాక్చువల్ పంపించిన ప్రతి సాంగ్ మాకు ఫస్ట్ టైంలోనే నచ్చింది. ఓకే. సో మేము కూడా చాలా ఎంజాయ్ చేసామండి. మీ బహిర్భూమి అనే మూవీ ఒక మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మీ అందరూ కూడా ఈ బహిర్భూమి సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. మీ అందరూ చూసి మా బహిర్భూమి టీమ్, ఆర్టిస్టులు, టెక్నీషియన్ అందరినీ బ్లెస్ చేయండి ప్లీజ్. ఈ అక్టోబర్ 4వ తారీఖు మీ ముందుకు వస్తుంది. ఓకే, అక్టోబర్ 4వ తారీఖు బహిర్భూమి సినిమా మీ థియేటర్లో మీ ముందుకు వస్తుంది. సో మీ అందరూ ఈ సినిమా చూసి మేము ఎందుకు యాక్ట్ చేసిన మా ఆర్టిస్టులు అందరికీ, టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరు అందరూ బ్లెస్ చేయండి ప్లీజ్. వాచ్ ఎంజాయ్ ద మూవీ. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.